ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఫ్లాక్స్ సీడ్స్ అలాగే నట్స్ ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కదా. ఈ రెండు వేసి ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? అలాగేనమ్మా, నేను చెప్తాను కదా, నేచర్లో అన్నిటికంటే ఎక్కువ శక్తిని, ఎక్కువ పోషకాలని, బలాన్ని ఇచ్చే ఆహారాలు విత్తనాలు. ఆ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువ ఉన్న అతి గొప్ప ఆహారం అవిసె గింజలు. అలాంటి అవిసె గింజలకి కొన్ని రకాల నట్స్ కలిపి బారు చేస్తే పిల్లలు ఎంతంత పొడవు బారులు తిన్నా ఆరోగ్యానికి లాభాలే తప్ప నష్టం అసలు ఉండదు. బయట బేకరీలో బార్లు తింటే అన్ని నష్టాలే. కాబట్టి ఆ బార్లు మాని ఈ బార్లు తినటం కోసం హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్ బార్ ఎలా తయారు చేయాలో చూడండి. ఫ్లాక్స్ సీడ్ ప్రోటీన్ బార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు 1 కప్, బ్లాక్ డేట్స్ 1 కప్, వేరుశనగ పప్పులు 1/2 కప్, బాదం పప్పులు 1/2 కప్, వాల్నట్స్ 1/2 కప్, కిస్మిస్ 1/2 కప్, నువ్వులు 1/2 కప్, గుమ్మడి గింజల పప్పు 1/2 కప్. ముందుగా మనం ద్వారగా వేపించిన వేరుశెనగ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి పీనట్ బటర్ అయ్యే విధంగా అలా చేసుకున్నాం. ఇక అవిసె గింజల్ని నాన్ స్టిక్ పాత్రలో సిమ్లో పెట్టి మెల్లగా కదుపుకుంటూ వేడి చేయాలి. అలా వేడెక్కిన అవిసె గింజల్ని పక్కన పెట్టుకుని గుమ్మడి గింజల పప్పు ద్వారగా వేపించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల్ని అదే మాదిరిగా వేడి చేసి తీసుకుంటాం. వాల్నట్స్, ఇవి కూడా ఒమేగా 3 బాగా రిచ్గా ఉంటుంది ఇందులో. బాదం పప్పులు, వీటిని కూడా అట్లా వేపించి తీసుకుంటాం. వీటన్నిటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ముందుగా బాదం పప్పులు, వాల్నట్స్ ముక్క చెక్కలా చేసుకుంటాం, అవి పెద్ద సైజు కాబట్టి. ఆ తర్వాత మిగతా 3టిని వేసేసి బ్లాక్ డేట్స్లో నల్ల ఖర్జూరం గింజ తీసేసి దాన్ని వేసేసి కిస్మిస్లు వేసేసి పీనట్ బటర్ వేసేసి మిక్సీ అట్లా మెల్లగా తిప్పితే ఆ ముద్దలాగా కలుస్తాయి. డైరెక్ట్గా బార్ చేసుకోవటానికి అంటే బ్లాక్ ఖర్జూరం వేయటం వల్ల జిగట కొద్దిగా తక్కువ ఉంటుంది, పొడి పొడిగా బార్ కూడా బాగుంటుంది. మనకు కావలసిన బార్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి మేగడ రాసేసి అన్ని రకాలుగా డేట్స్తో చేసిన నట్ పౌడర్ని అట్లా పెట్టేసి ప్రెస్ చేయటం వల్ల టైట్గా బార్ వస్తుంది. అలా చేసిన తర్వాత దాన్ని ఒక ట్రేలో పెట్టేసి రివర్స్లో అట్లా తిప్పేస్తే చక్కగా మనకు కావలసిన షేపులో బార్ని కట్ చేసుకోవచ్చు. పిల్లలకి మామూలుగా అవిసె గింజలు తినమంటే తినరు కదా, ఇలా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తినేస్తారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ప్రోటీన్ బార్ ఇంట్లో చేసుకుని గర్భవతులకి, పిల్లలకి, బాలింతలకి, సన్నగా ఉన్న వారికి, బరువు బలం పెరగాల్సిన వాళ్ళందరికీ పెట్టగలిగితే చాలా చాలా మంచిది. చూసారు కదండి, మా డాక్టర్ గారు చెప్పిన విధానంగా మనం ఫ్లాక్స్ సీడ్స్ని ఉపయోగించి, నట్స్ని ఉపయోగించి ఇలా బార్ తయారు చేసుకుంటే గనక ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా తెలివితేటలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు. డాక్టర్ గారు, మరి ఈ లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నవి ఎవరు చేయాలి, అలాగే ఎందుకు చేయాలి, అలాగే ఎలా చేస్తే బాగుంటుందో కూడా చూపిస్తారా? అలాగేనమ్మా, సహజంగా గుంజీళ్ళు బాగా తీస్తే కాళ్ళు బలపడతాయి అని మనం చెప్తుంటాం, చూపించాం కూడా. అవును, అచ్చంగా గుంజీళ్ళని పాత పద్ధతి. ఇప్పుడు గుంజీళ్ళు లాగానే అది తేడా అవుతుంది. దానికి చేతులు మూమెంట్ ఇచ్చి కొద్దిగా స్టైల్ మార్చేస్తే కాళ్ళకి బలం బాగా పెరుగుతుంది. మీరు 5 గంటలు 10 గంటల నుంచుని తిరిగినా పని చేసినా కొంచెం కూడా నొప్పులు రాకుండా పిక్క బలాన్ని, తొడ బలాన్ని, కండ్ర బలాన్ని బాగా పెంచే వ్యాయామం సైకిల్ ఎట్లా చేయాలో చూడండి. ఇప్పుడు లెగ్ స్ట్రెంగ్తనింగ్కి మరియు బ్యాలెన్సింగ్కి ఉపయోగపడే వ్యాయామాల్లో ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 కాళ్ళని ఒక అడుగుంపావు దూరం అట్లా పెట్టి నుంచుని ఆ తర్వాత మోకాళ్ళు ఉంచి మలాసంలో కూర్చోవాలి. కూర్చునేటప్పుడు బ్యాలెన్స్ కోసం చేతులు ముందుకు చాపి అలా కూర్చుంటాం. నమస్కార ముద్రలో మలాసంలో పెడతాం. అక్కడి నుంచి 2 చేతుల్ని మోకాళ్ళ మీద వేసేసి ఉత్కటాసనంలో గోడ కుర్చీ వేసినప్పుడు ఎలా కాళ్ళ మీద బెండ ఉంటాం అట్లా పెట్టిన తర్వాత లేచి కుడి చేత్తో ఎడమ మోకాల్ని పట్టుకుని పైకి లేపి కుడి చేతిని పైకి లేపుతాం. తర్వాత ఎడమ కాల్ని వెనక్కి తీసుకువెళ్ళి బాగా దూరంగా నేల మీద ఆనిచ్చేసేసి రైట్ మోకాలు బెండ్ చేసి రైట్ కాలు మీద లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా అట్లా బెండ్ అవ్వకుండా చాపేసి నడుముని మెడని వెనక్కి విరిచి బ్యాక్ బెండ్ చేయాలి. ఇలా అప్పుడు ఒక కాలు చేయటమైంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిన కాళ్ళను ముందుకు తీసుకొచ్చి తీసేస్తాం. ఇప్పుడు మళ్ళా ఆపోజిట్ లెగ్ చేయటానికి నమస్కార ముద్రలో పెట్టి మలాసంలో కూర్చుంటాం. ఆ తర్వాత చేతులు మోకాళ్ళ మీద పెట్టేసి ఇట్లా పైకి లేచి ఆ భంగిమ నుంచి స్ట్రైట్గా అయిపోయి ఈసారి ఎడమ చేతిని పైకి లేపుతాం. కుడి కాల్ని మెల్లగా వెనక్కి తీసుకువెళ్ళేసి స్ట్రైట్గా చాపేస్తాం. ఆనించేసి ఎడమ కాలు మడిచేసి నడుముని మెడని వెనక్కి వంచి స్ట్రెచ్ చేయాలి. అట్లా బ్యాక్ బెండ్ అయ్యి అదే విధంగా కదలకుండా స్థిరముగా ఉండాలి.
అంటే ఎక్కడ తోలకూడదు, పక్కకు పడకూడదు. అదే విధముగా మరలా రెండోసారి ఇదే ప్రాక్టీస్ని మరలా రిపీట్ చేస్తాం. మరి ఇలా 3-4 సార్లు చేస్తే కాళ్ళల్లో బలం బాగా పెరుగుతుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనందరం కూడా కాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి వ్యాయామాలు చేసుకుంటే గనక ఏ పన్నైనా సులువుగా ఎంతసేపు అయినా నుంచుని కూడా చేసుకోవచ్చు అంట. అందుకే ప్రతిరోజు మీరు చేసుకునే వ్యాయామాలతో పాటుగా ఈ వ్యాయామాలను కూడా జోడించుకుంటే కాళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాయోగం. ప్రకృతి బడిలో ఒక వారం సెల్ఫీ కాంటెస్ట్ గురించి మీ అందరికీ తెలుసుగా. మన శరీరములో నరాల ద్వారానే సంకేతాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. మెదడు నుంచి సమాచారం కిందకి, కింద నుంచి సమాచారం మెదడుకి నరాల ద్వారా వెళుతూ ఉంటుంది. ఆ నరాల చివరి భాగాలు పాదాల్లో ఎక్కువ ఉంటాయి. అందుకని పాదాలలో కొన్ని రకాలుగా ప్రెషర్ పాయింట్స్ అని ఉంటాయి. ఇది వైద్య పరిభాషలో రిఫ్లెక్సాలజీ పాయింట్స్ అంటూ ఉంటారు. అంటే మనం ఆ పాదాల చివరి భాగంలో, వేళ్ల భాగంలో, మడ భాగంలో కొద్దిగా చేతులు పెట్టి అట్లా నరాల ఎండింగ్స్ ని పర్టికులర్ పాయింట్స్ లో నొక్కటం అనేది కనుక చేస్తూ ఉంటే పాదములో ఒక్కొక్క ఏరియా కొన్ని భాగాల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకి పాదం చివరమట నొక్కామనుకోండి, అవి శరీరంలో కొన్ని భాగాలకి, మధ్యలో నొక్కితే మరికొన్ని చోట్లకి, మడమ దగ్గర కొన్ని, వేళ్ల దగ్గర నొక్కితే కొన్ని భాగాలకి. అలా ఈ పాయింట్స్, ప్రెషర్ పాయింట్స్ తెలుసుకున్న డాక్టర్లు కానీ, దానికి సంబంధించిన థెరపిస్టులు కానీ మనకి కొన్ని ప్రత్యేకమైన లాభాలని, ఉపశమనాల్ని కలిగించడానికి ఈ ఫుట్ రిఫ్లెక్సాలజీ, హెడ్ రిఫ్లెక్సాలజీ టెక్నిక్స్ ని ఉపయోగిస్తుంటారు. రిఫ్లెక్సాలజీ ట్రీట్మెంట్స్ మన ఆరోగ్యాలయంలో స్త్రీలకు ప్రత్యేకంగా స్త్రీలు థెరపిస్టులుగా అనుభవం ఉన్న వారు చేస్తుంటారు. మగవారికి మేల్ థెరపిస్టులే ఇలాంటి వాటికి చికిత్సలకు మన దగ్గర ట్రైనింగ్ అయి ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మనల్ని పడుకోబెట్టి మంచం మీద మన పాదాలు ఇట్లా పట్టుకుని చేతి వేళ్లతో మనకున్న సమస్యను బట్టి ఎక్కడ ప్రెస్ చేస్తే ఎక్కడ మీకు హాయిగా ఉంటుందో, ఎక్కడ స్టిమ్యులేట్ అవుతుందో, ఎక్కడ సమ్మగా ఉంటుందో అట్లా దాన్ని బట్టి నొక్కుతుంటారు. ముఖ్యంగా పాదాలని చేతి వేళ్లతో ప్రెస్ చేయటం, నొక్కి పట్టి ఉంచటం అనేది చేయటం ద్వారా బాడీలో చాలా మార్పులు వస్తాయి. అసలు పాదాల మసాజ్ చేస్తుంటే ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు నిద్రపోతారు. అంత మగతగా హాయిగా అసలు ఆలోచనలు, ఉద్యోగ వ్యాపారాలన్నీ మర్చిపోతారు. ఈ పాదాల మసాజులు అనేవి చాలా మందికి మడాల నొప్పులు తగ్గించడానికి, పాదాల నొప్పులు తగ్గించడానికి, నిద్ర బాగా పోవటానికి, హెడేక్స్ని బాగా తగ్గించడానికి ఇలాంటి బాగా ఉపయోగిస్తారు ఈ ట్రీట్మెంట్లు. చాలా మంది రిలాక్సేషన్ కూడా చేయించుకుంటుంటారు. కొన్ని ఆర్గాన్స్ని ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా స్టిమ్యులేట్ చేయొచ్చు. లివర్ డీటాక్స్ చేయడానికి ప్రెషర్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఈ పాదాల్లో అట్లా నొక్కుతున్నాం అనుకోండి, ఏరియాలో ఇప్పుడు చేస్తున్నారు చూడండి, లివర్ డీటాక్స్కి, లివర్కి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళటం, ఇక్కడ నుంచి లివర్ కనెక్షన్ ఉండే నర్వస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా హార్ట్ కని, తల భాగానికి, లంగ్స్కి, ఇట్లా డైజెస్టివ్ సిస్టమ్కి అన్ని భాగాలు నర్వస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ నొక్కితే అక్కడికి వెళ్తాయి. అలాంటిది పాదాల రిఫ్లెక్సాలజీ మసాజ్ ఏర్పాటు ఎట్లా ఉంటుంది అన్నమాట. ఇది సుమారుగా ఒక అరగంట సేపు, కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ కూడా సమయం పడుతూ ఉంటుంది. పాదాల రిఫ్లెక్సాలజీ మసాజ్ చేసేటప్పుడు కొన్ని రకాల క్రీమ్స్ కానీ, ఒక్కొక్కసారి కొన్ని రకాల ఆయిల్స్ కానీ వాళ్ళకున్న సమస్యను బట్టి ఫ్రీగా మూమెంట్ కోసం అట్లాంటి కొన్ని అప్లై చేసి ప్రెస్ చేస్తూ రుద్దుతూ ఉంటారు అనమాట. పాదాలు అట్లా మసాజ్ లాగా చేయటం కానివన్నీ. అందుకని ఇట్లా చాలా సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.